హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ హైదరాబాద్ స్పెషల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇంత ఎనర్జీ అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, చిన్న ఏంటంటే జస్ట్ వీకెండ్ వచ్చింది కదా, అలా జస్ట్ ఏదో ఎప్పుడు ఇంట్లో ఉంటున్నాం. అలాగే ఇంట్లో ఉంటున్నాం అని కాదు, కానీ కొంచెం పని కూడా ఉంది. అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం, మా ఊరు వెళ్తున్నాం అన్నట్టు. ఇంకా ఈ రోజైతే మార్నింగే లేసాను, టక్క స్పీడ్గా పని అయితే జరిగిపోతుంది. ఇంకా నేను స్నానం చేసుకున్నాను, ఇంకా కిచెన్లో అయితే ఉన్నాను. టిఫిన్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ అయితే టక్క బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోదామని. ఎందుకంటే తినకుండా వెళ్ళామంటే మధ్యలో ఆకలిస్తుంది. ఒకరికి ఒకరు నచ్చుతుంది, ఇంకొకరికి ఇంకోటి నచ్చదు అన్నట్టు ఆ టైప్లో ఉంటుంది. ఇంకా అదంతా ఎందుకు, ఎట్లాగో ఇంట్లో నుంచి వెళ్తున్నాను కదా అని అయితే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో నుంచి చేస్తున్నా. ఇడ్లీ చేస్తున్నాను. ఎందుకంటే ఇడ్లీ ఆల్మోస్ట్ అందరికి ఇష్టం, నాకు తప్పితే నా ఒక్కదానికి ఎందుకు నచ్చదు ఇడ్లీ అంటే. కాకపోతే తొందరగా అయిపోతుందని అయితే నేను ఇడ్లీ చేస్తున్నాను. ఇంకా ఇడ్లీ తినేసి టక్క నేను ఫస్ట్ రెడీ అయిపోవాలి, లేదంటే మా ఆయన కేకలేసి ఇస్తాడు, ఇంకా ఎంతసేపు అని అంటాడు. కానీ చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. మేము వెళ్ళే దారిలోనే అలాగే మక్క చెండు దగ్గర కూడా వెళ్తాము, బాగుంటుంది చూడండి. అప్పుడు స్టార్టింగ్ ఇంకా చిన్న ఉన్నప్పుడు చూపించాను కదా, ఇప్పుడైతే మక్క కంకులు ఆల్రెడీ వచ్చేసినాయి. ఆల్రెడీ ఒక రౌండ్ తెంపేశారు కూడా, 2 రౌండ్స్ అయిపోయింది, ఇంకొక రౌండే ఉంది. ఎలా ఉంటుంది ఏంటని అయితే మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, మీరు వీడియో అయితే చూడండి. ఎలా అనిపించింది ఏంటని అయితే నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇడ్లీ అయితే పెట్టేశాను ఆల్రెడీ. ఇడ్లీ అయితే చాలా ఫాస్ట్ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే బయట జర్నీ మనం ఎటైనా చేసినప్పుడు ఇడ్లీ చేస్తే ఏంటంటే తినడానికి ఆయన మనకి కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది. స్టమక్ అప్సెట్ అలాంటివి ఏమి ఉండవు, తొందర డైజెషన్ అవుతుంది, కంఫర్టబుల్గా ఉంటుందని నేనైతే ఇడ్లీ చేశాను. ఇడ్లీ అయితే వేడిగా రెడీ అయిపోయింది, ఇంకా పెట్టేసుకొని తినడమే. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా మేము మార్నింగ్ స్టార్ట్ అయితే ఇప్పుడైతే ఈవినింగ్ 4 అవుతుంది. ఫస్ట్ అయితే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చాము. ఇంకా ఇదైతే పొలాలు స్టార్టింగే చూసారు ఎంత బాగుంది. స్కై అయితే సూపర్గా ఉంది కదా, కింద గ్రీనర్గా పొలాలు, పైన స్కై ఎంత బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది, సూపర్గా ఉంది. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఎంతో 15 మినిట్స్లో ఇంటికి రీచ్ అయిపోతాం అన్నట్టు. ఇంకా సరే, ఇంకా ఎట్లాగో దగ్గరికి వచ్చేసాం కదా అని మా మామయ్య వాళ్ళకి కాల్ చేసి వాళ్ళైతే చేను దగ్గరికి వచ్చారు. మాకు చేను దగ్గరికి చూసారు కదా, అప్పుడైతే చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది చూడండి. కంకులు అయితే భలే అనిపిస్తున్నాయి కదా, ఎంత గ్రీనరీగా ఉంది చూడండి. నాకైతే మస్తు అనిపించిందండి, ఇలా ఫుల్ గ్రీనరీగా చాలా బాగా అనిపించింది చూడడానికి. అప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడైతే నన్ను మించిపోయాయి అనిపించింది. మా కంకులు చూస్తుంటే చూస్తుంటే తినాలనిపించింది, చాలా ముద్దుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్, ఎంత గ్రీనరీగా కంకులు అయితే భలే ఉన్నాయి. కంకిలోకి ముందైతే కంది కాడ పెట్టారు, అక్కడక్కడ పెట్టారు, ఎక్కువ పెట్టలే. కందికాయ అయితే చిన్న ఉంది, అక్కడక్కడ కాస్తుంది అప్పుడే కందికాయ అయితే. ఇంకా నేనైతే ఒక కంకి అయితే తెంపుతా అనేసి అయితే తెంపాను. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. ఎండ అయితే ఒక రేంజ్లో అవుతుంది, మార్నింగ్ నుంచి జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఆ ఎండలో ఏం అర్థమవుతుంది, కంకి తెంపంగా చాలా బాగా అనిపించింది. అలాగే అలాంటి చెట్టు మీదకి వెళ్ళి తెంపుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది కదా, ఎంత బాగుంది చూడండి. ఇంకా నేనైతే తెంపలేకపోయాను, కానీ మా మామయ్య, మా ఆడపడుచు, మా హస్బెండ్ అయితే వాళ్ళు స్పీడ్గా అయితే తెంపేశారు, చాలా బాగా అనిపించింది. ఆ ఎండలో అసలు నా వల్ల అయితే అవ్వట్లేదు. నేనైతే ఒక దగ్గర నిల్చుంటా, మీరు తెంపండి అని చెప్పాను, వాళ్ళు తెంపుతున్నారు చూసారు కదా. ఇంకా మా ఆడపడుచు అయితే తెంపేస్తూ ఉంది టక. ఇందులో తెంపితే ఏంటంటే కొంచెం చిట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. నేను నా వల్ల అవ్వలే చిట్టకి, ఆల్రెడీ జర్నీ వేసి చికాకుగా ఉండే మార్నింగ్ నుంచి ట్రావెల్ చేసి. ఇంకా సర్లే అనేసి వాళ్ళైతే తెంపుతున్నారు, నేనైతే మంచిగా బ్యాగ్లో వేస్తూ ఉన్నాను. వాళ్ళకి మాకిద్దరికి అవుతాయి అనేసి. ఇంకా ఎంత బాగుంది చూసారు కదా. మీకు ఎలా అనిపించింది నా వీడియో? అయితే చాలా బాగుంది కదా. ఇలా మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? చాలా బాగుంది, ఇంత గ్రీనరీలో స్వయంగా మనం మక్క చేనుకి వచ్చి అలా కంకులు తెంపుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. వీడియో కూడా అసలు క్లియర్గా తీద్దామంటే అసలు ఎక్కడ చూసినా ఎండ కొడుతూ ఉంది కదా, షాడో వస్తుంది, అందువల్ల అయితే ఎక్కువసేపు ఫుల్ క్లియర్గా అయితే తీయలేదు. జస్ట్ అయితే చిన్న బిట్లా తీసాను నేను. చాలా బాగుంది. మార్నింగ్ పూట వచ్చి ఉంటే బాగుండేది. మేము ఇంట్లోకి వెళ్ళి అయితే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం, కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయింది. ఇంకా సర్లే అనేసి అయితే